సార్ నా పేరు పవన్. తిరుపతి ఎస్పీ గారికి డిఎస్పీ గారికి నమస్తే సార్. హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికి, మినిస్టర్స్కి ఎవరైతే నా కోసం రెస్పాండ్ అయినారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనితా మేడం. సార్ ఇందులో నేను వేరే వాడిని ఏదో పేదలకి తీసిద్దామని వాడిని నమ్మి నేను మోసపోయినాను సార్. వాడి తప్పించుకు వెళ్తున్నాడు సార్. నేను దొరికిపోయినాను. ఊరికే నా వీడియోలు వైరల్ చేసుకుంటా మా అన్న దినేష్ అనే సార్. ఇద్దరం అన్నతో పాటు నేను ఉంటాను సార్. ఆ అన్న ఇద్దరం ఒకే ప్లేట్లో అన్నం తినేవాళ్ళం సార్. ఊరికే ఇది వాళ్ళ పొలిటికల్ మీద వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు అంతే సార్. నా పైన నాతో ఏముంది సార్? నన్ను ఆడుకుంటే ఏమొస్తుంది సార్ వాళ్ళకి? ఊరికే నా లైఫ్ పోయింది అంతే కదా సార్. ఇప్పుడు దయచేసి చెప్తానా, ఇటు ఏ ఎస్సీ సంఘం వాళ్ళకి ఎవ్వరికి, ఏ దళిత వాళ్ళకి ఎవ్వరికి సంబంధం లేదు సార్. ఇది ఊరికే నన్ను పెట్టుకొని వాళ్ళు హైలైట్ చేసుకుంటారు అంతే. దయచేసి చెప్తాను సార్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి నేనే వస్తాను సార్. నాకు ఆ వీడియో పెట్టడం నా లైఫే పోయింది. ఇప్పుడు నేనే వచ్చి మాట్లాడతాను సార్. దయచేసి సోషల్ మీడియాలో దయచేసి ఈ వీడియో డిలీట్ చేస్తే బాగుంటుంది. దినేష్ అన్న నన్ను ఎవరో కొడితే నేను ఎందుకు గమ్మున ఉంటాను సార్? నన్ను ఎవడో కొడితే నేను ఎందుకు గమ్మున ఉంటాను? నన్ను ఎవరు కొట్టలేదు. మా అన్న 30 మంది నన్ను చుట్టూ పట్టేహారు సార్. వాడు తప్పించుకెళ్ళిపోయినాడు. 30 మంది నన్ను చుట్టూ పట్టేహారు. మా అన్న దినేష్ అన్న, మా అన్న వచ్చి మా తమ్ముడు నేనే కొడతాను, వాడికి భయం ఉంటుందని నన్ను కొట్టినాడు. నేను తప్పు చేసింది నిజమే సార్. వాడిని నమ్మి నేను తప్పు చేసినాను. వాడు పారిపోయి వెళ్ళిపోయినాడు. ఖచ్చితంగా వాడి పేరు మహేష్, నంద్యాల. వాడిని ఖచ్చితంగా పిలుచుకొచ్చి అప్పగిస్తాను సార్ నేను. అంతేగాని ఇటువంటి ఎవరికి ఏం సంబంధం లేదు. నా అనిల్ రెడ్డి అన్నకి ఎటువంటి సంబంధం లేదు. నన్ను అనిల్ రెడ్డి అని కొట్టలేదు. ఆ అన్న దగ్గర మహేష్ అన్నవాడు నంద్యాలవాడు బైక్ తీసుకున్నాడు. వాడి ద్వారా వాడు వెళ్ళిపోయినాడు బైక్ తీసుకొని. దానికి ఇష్యూ వచ్చి మాట్లాడాడు అంతే. అనిల్ అన్న నాకు తెలుసు. అనిల్ అన్నకు కానీ అభినయ్ అన్నకు కానీ ఎవరికి సంబంధం లేదు. దయచేసి ఎందుకు ట్రోల్ చేసుకుంటున్నారో ఎందుకో నాకు అర్థమే కావట్లేదు. ఎవరు అనిల్ రెడ్డి అన్నకి సంబంధమే లేదు. అభినయ్ అన్నకి సంబంధం లేదు. ఏ పార్టీకి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికే ఎందుకు దీన్ని ట్రోల్ చేసుకుంటారు నాకు అర్థం కావట్లే. నాకు ఎవరు చెప్పేలా, నన్ను ఎవరు బెదిలే. నేను భయపడాల్సినంత అవసరం కూడా నాకు లేదు సార్. నాకు భయపడాల్సినంత అవసరం నాకు లేదు. దయచేసి చెప్తున్నా, అనిల్ రెడ్డి అన్నకే కదా, ఏ పార్టీకి దీంట్లో సంబంధం లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు సార్. ఊరికే తప్పుడు ప్రచారం అంతా మీరు సోషల్ మీడియాలో హైలైట్ చేసుకోవాలని చేసుకుంటారు అంతే. అంతకుమించి ఇంకేం లేదు సార్. మా అమ్మ నాయనకు కూడా చెప్తానా, అమ్మ డాడీ నేనంతా సేఫ్గా ఉన్నాను. ఊరికే నా వీడియో ట్రోల్ అయిందని వచ్చేసాను. మీరు వీడియోలు ఇవ్వద్దండి. మీరు వీడియో తీసేవాళ్ళే నేను ఇంకా నా లైఫే పోతుంది. నేనే వస్తాను. అంతా సెట్ అయినాక నేనే ఇంటికి వస్తాను. దయచేసి చెప్తున్నా, ఈ వీడియోలన్నీ డిలీట్ చేస్తే మంచిది అందరికీ. దయచేసి సోషల్ మీడియాకి చెప్తానా, సోషల్ మీడియా టీవీ ఛానల్కి చెప్తానా, దయచేసి ఈ వీడియో అంతా డిలీట్ చేయండి. లేదంటే నేను ఇల్లీగల్గా పోయి నేను సుప్రీంకోర్టుకి వెళ్ళేసి ఎవరెవరైతే నా వీడియోలు తీసి పోస్ట్ చేశారో అందరి పేర్లు రాసి నేను సూసైడ్ చేసుకుంటా. ఇదైతే నిజము. దయచేసి చెప్తున్నా, అందరూ దీని ఊరికే నన్ను ట్రోల్ చేస్తే నా గురించి మీకేమొస్తుంది నన్ను ట్రోల్ చేస్తే? దినేష్ అన్న మా పెద్దమ్మ కొడుకు నన్ను కొట్టినాడు. మా అన్నకు రైట్ ఉండేదే నన్ను కొట్టినాడు. అంతేగాని ఇందులో ఎటువంటి పరిస్థితి లేదు. మా అన్నకు రైట్ ఉంది. కొట్టినాడు, నన్ను 4 గేట్లు కొట్టినాడు. ముందర వాచ్మెన్ దగ్గర ఉంటే వాచ్మెన్ దగ్గర లాఠీ తీసుకొని నన్ను కొట్టినాడు. అంతేగాని మా అన్న సార్ నన్ను ఎవడో కొట్టింటే నేను ఎందుకు సార్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటాను? నన్ను ఎవడో డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి చెప్తున్నాను సార్. నన్ను ఎవడో ఇంకోటి పోయి చేస్తా ఉంటే నేను ఎందుకు మీ కంప్లైంట్ చేయకుండా ఉంటాను? నేను తిరిగి రియాక్ట్ అయింటాను కదా. మా అన్న సార్ నేను తప్పు చేసిన, వాడి వల్ల నేను తప్పు చేశాను సార్. వాడి పేరు మహేష్. వాడి వల్ల నేను తప్పు చేసిన కాబట్టి వాళ్ళు పరిగెత్తా వెళ్ళిపోయినాడు. నేను దొరికిపోయినా. నేనేదో పేదలకు హెల్ప్ చేద్దామని వాడి మాటలని నేను చేసిన. అంతేగాని నాకు ఇదంతా ఏం సంబంధమే లేదు సార్. దయచేసి చెప్తాను, ఏ పార్టీ పొలిటికల్ లీడర్లకి, ఏ పార్టీకి దయచేసి చెప్తాను, ఊరికే నన్ను పెట్టుకుని ట్రోల్ చేయొద్దండి. ఎవరికి ఏం సంబంధం లేదు. దినేష్ అన్న మా అన్న, ఇద్దరం ఒకే గిన్నెలో అన్నం తినేవాళ్ళం. మేము అన్నతో పాటు నన్ను తిరిగేవాళ్ళం. ఎప్పుడు కావాలంటే నేను ఫోటో కూడా నా దగ్గర ఉంది. మా అన్న నేను పెడతాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను పెడతాను. దయచేసి చెప్తున్నా, ఇప్పుడుతో ఇక్కడికో వదిలేస్తే మంచిది. డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి ఇద్దరికి చెప్తున్నాను సార్. మంచి రెస్పాన్స్ అయినారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇంతటితో డిలీట్ చేసి ఇప్పుడుతో వదిలేస్తే మంచిది సార్. నేనే ఇదంతా డిలీట్ చేయించేయండి. సోషల్ మీడియాలో అంతా డిలీట్ చేయించండి. నేనే వచ్చి మిమ్మల్ని పర్సనల్గా మీట్ అవుతాను సార్. నన్ను ఎవడో కొడితే నేను ఎందుకు సార్ గమ్మున ఉంటాను? వాడు ఎవడో నా పని చేసి నేను ఎందుకు గమ్మున ఉంటాను? మా అన్న సార్, మా అన్న నన్ను కొట్టినాడు కాబట్టి నేను సైలెంట్ అయిపోయినా అంతే సార్. తప్పు చేయాలని వాళ్ళందరూ నన్ను కొట్టి నన్ను చంపేసింటారు సార్. మా అన్న వచ్చి మధ్యలో నన్ను కొట్టినాడు అంతే సార్. దానికి మించి ఎటువంటి ఎవరికి, ఏ పొలిటికల్ లీడర్కి, వైసీపీకి కానీ, టీడీపీకి కానీ, ఇంకో పార్టీకి ఎవరికి ఏం సంబంధం లేదు. నన్ను ఊరికే ట్రోల్ చేసుకుంటా, మీరు హైలైట్ చేయాలని నన్ను ట్రోల్ చేసుకుంటారు అంతే. పొలిటికల్ వాళ్ళు, ఎస్సీ దళిత వాళ్ళు ఎవరికి సంబంధం లేదు సార్. దయచేసి నా లైఫే పోయింది సార్. ఇప్పుడు నా లైఫే దయచేసి చెప్తున్నా, ఇది కానీ సోషల్ మీడియా డిలీట్ చేయలేదనుకో, నేను ఖచ్చితంగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి చెప్తున్నా, అందరి పేర్లు రాదు సార్. నేనైతే సొసైటీ చేసుకుంటాను సార్ ఖచ్చితంగా. ఇది రేపు మార్నింగ్ లోపల నాకు ఇష్యూ క్లియర్ చేసేసి ఇది నన్ను డిలీట్ చేయించాను సార్. ఇది ఎవరికి సంబంధం లేదు. ఇది నాకు ఎవరు చెప్పేలా నేనే లైవ్ పెట్టి నేనే చెప్తాను అంతే సార్. దయచేసి చెప్తానా, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. దయచేసి మీకు అందరికీ చేతులు ముక్కని చెప్తానా, నా వీడియో డిలీట్ చేయండి. నేను తప్పు చేసిన, మా అన్న నన్ను కొట్టినాడు. ఎవడో ఇంకోటి కొడతా అంటే నేను ఎందుకు గమ్మున ఉంటాను సార్? ఒక్కటి అర్థం చేసుకోండి సార్. ఎవడో నన్ను కొడతాను, నేను ఎందుకు గమ్మున ఉంటాను? మా అన్న నన్ను కొట్టినాడు. ముందర వాడు వాచ్మెన్ ఉన్నాడు, వాడు స్టిక్ తీసుకొని నన్ను కొట్టినాడు. 4 గేట్లు కొట్టినాడు సార్. నేను నిజం చెప్తాను, కొట్టినాడు నన్ను.
మా అన్నకు రైట్ ఉంది కొట్టినాడు సార్. వాళ్ళు 30 మంది కొట్టిన నేనేమో అయిపోయింటే ఏం చేసేది సార్? దయచేసి చెప్తానా, ఇదంతా డిలీట్ చేసేయండి. మా అమ్మ నాన్న కూడా చెప్తానా, నేను మాట్లాడతా, ఫోన్లు చేసి నేను మాట్లాడతా మా అమ్మ నాన్న కూడా. మా ఇంట్లో నేను మేనేజ్ చేసుకుంటా. దయచేసి ఇప్పుడుతో వదిలేస్తే మంచిది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.